మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 24వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జీవించే ఈ జీవితంలో ఉన్నట్టుండి కొన్ని పెను ప్రమాదములు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయాలలో మనం కొద్దిగా తెలివిలేని వారిగా, మృగము వంటి వారిగా, మూర్ఖముగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, అటువంటి సమయాలలో గనక దేవుని చెయ్యి నీవు పట్టుకుంటే దేవుని ఆలోచన చేత నీవు నడిపించబడతావు, ఆయన మహిమలో నీవు చేర్చబడతావు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఏం చేయాలి మనము? నీ హృదయం గాయపడిన వేళ, నీ హృదయం మత్సరపడిన వేళ, నీ అంతరింద్రియములు నీ మాట వినకోకుండా నిన్ను మూర్ఖముగా, తెలివిలేని వారిగా చేసినప్పుడు నీవు ఆయన చెయ్యి పట్టుకుంటే దేవుడే ఆయన ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. నీవు కోల్పోయిన మహిమలో నిన్ను ఆయన చేర్చుకుంటాడు. దేవుని బిడ్డ, భయపడద్దు. ఎందుకు నా జీవితం ఇలా అవుతుంది అని ఆలోచన చేయకు. దేవుని చెయ్యి పట్టుకో, ప్రార్థించు. దేవుని ఆలోచన చేత నడిపించబడు, ఆయన మహిమలో చేర్చబడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యానికి వందనాలు. నీ బిడ్డలు ఎంతోమంది హృదయ గాయపడిన వేళ మూర్ఖముగా, తెలివిలేని వారిగా ప్రవర్తించేవారు ఉంటున్నారేమో. వారిని పట్టుకొని తండ్రి నీ ఆలోచన చేత నడిపించి వారిని నీ మహిమలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.